దయచేసి కూర్చోండి. శుభం. మీ అందరికి తెలుసు నాకు మతపరమైన ఛాదస్థం ఏం లేదని. ఐఎమ్ నాట్ ఎ ఫెనటిక్. ఆ రిలీజియస్ మూర్ఖత్వం నాకు లేదు. బట్ ఐ బిలాంగ్ టు సనాతన సాంప్రదాయ. ద సనాతన సాంప్రదాయ ఇస్ నాట్ ఎ రిలీజియన్. ఇట్స్ ఎ ట్రూత్ విచ్ టీచెస్ అబౌట్ ద innate consciousness of human being. It teaches about the innate consciousness of human being. It teaches about your original nature. It teaches what if you are not human being? What if you have not entered into this chemical embodiment? What is your source? From where you have come? Where you are going to go? Because it speaks about, specifically it speaks about our innate consciousness, our original consciousness. Because it is truth, I mean deeply in love with Sanatana Sampradaya. Sanatana Sampradaya, definitely it's not a religion. శుభం జయస్తు. మాండుక్యోపనిషత్తు ఇప్పటిదాకా మనం 9 శ్లోకాలని సుసంపన్నం చేసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా అత్యంత సారభూతమైన అంశం, సారాంశం, ఇప్పటికీ ఎప్పటికీ మీ మదిలో, ఎదలో, హృదిలో నాటుకుపోయి ఉండాల్సిన అంశం. దేహం పడిపోయినా, సిరి సంపదలతో తొలతూగుతున్నా, ఆ పూట తిండికి కూడా లేకపోయినా, సౌందర్యంతో శరీరం మెరిసిపోతున్నా, సుగుప్సుగా శరీరం తయారైనా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మీ మదిలో ఎప్పటికీ మెదలాల్సిన ఒకే ఒక్క అంశం మాండుక్యోపనిషత్ ఓంకారం గురించి చెప్తుంది. ఓంకారంలోంచే సర్వము, సర్వస్వము, సర్వులు పుట్టుకొచ్చారని చెప్తా ఉంది. ఆ ఓంకారీశ్వరుణ్ణి స్వయంగా నేనే నేనే నేనే. అది ఆ ఒక్క అంశం కానీ మీలో అనుష్ఠానం అయిపోతే, మీలో ప్రతిష్ఠితం అయిపోతే, ఇంక మళ్ళీ మీరు లేచి మాత్రం కూడా ఈ గ్రంథం సారం మీ సొంతమైనట్టే. ఈ గ్రంథంలోని అత్యంత సారభూతమైన అంశం మీ సొంతమైపోయినట్టే. ద వెరీ న్యూక్లియస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ స్క్రిప్చర్ ఈజ్, ఇట్ హ్యాస్ గివెన్ ఎ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్రాండెస్ట్ కాన్సెప్ట్ కాల్డ్ ఓంకారం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఓంకారం? Omkaram is the womb. Omkaram is the source of all the light particles or the light beings and of all the creation. The Omkaram is the alpha state from which everything has taken its birth. And the grandest thing is, I am that beautiful source. I am the Omkaram. I am the Omkaram. అక్కడ రాముడికి, కృష్ణుడికి, వీళ్ళందరికీ జన్మనిచ్చింది నేనేనా అని నిన్ను బాబు అడిగాడు. రాముడు అనే ఆయన లేరు కాంతిపుంజాలు అన్నిటికీ. కాంతిపుంజం తర్వాత ఎప్పటికో రాముడు అయింది, తర్వాత ఎప్పటికో కాంతిపుంజం భీముడు అయింది. ఆ రాముడు కాకముందు నుంచి కాంతిపుంజానికి జన్మనిచ్చింది. నేను ఓంకారీశ్వరుడిని, నా నుండే సర్వము సమస్తము ఆవిష్కృతమయ్యా అన్నది చాలా మహోన్నతంగా మీరు అర్థం చేసుకోగలగాలి. దైవం కన్నా చాలా చాలా ఎన్నో మెట్లు పైన ఓంకారం. దైవం కన్నా ఎన్నో మెట్లు పైన ఉన్నది ఓంకారం. తర్వాత ఓంకారీశ్వరుని అయిన నేను ఒక మహాప్రస్థానానికి ఒడిగట్టా. ఓ మహాప్రస్థానానికి, సంస్కరణ యజ్ఞానికి, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకుని నా అంతరంగంలోకి లోపలికి ప్రయాణం చేయని ఆరంభించా. అలా సంబరాలు పాళ్ళు పెరుగుతున్న కొద్దీ నేను ఒక నిర్దిష్టమైన స్థితిలో దైవంగా వికసించా, బ్రహ్మగా వికసించా. ఇట్ ఈస్ మీ ద బ్యూటిఫుల్ గ్రాండెస్ట్ ఓంకారం హ్యాస్ బిగాన్ టు ఇంట్రాస్పెక్ట్, హ్యాస్ బిగాన్ టు కాంటంప్లేట్, has begun to manifest, has begun to penetrate deeper into myself. Then when the degree of manifestation is on a higher scale, this grandest Omkar has transformed itself into a beautiful
everlasting God. Me, the Omkaram, me, the beautiful God, has further penetrated deeply into myself or itself. Then I have transfigured myself into a beautiful consciousness, spirit or soul. దైవంగా ఉన్న నేను మరింత లోపలికి ప్రయాణం చేస్తే, మరింత లోపలికి చొచ్చుకు వెళ్ళిపోతే, మరింతగా నా గురించి నాకు అవగాహనలు పెరుగుతుంటే, మరింతగా నాలో అంతర్గర్భితమైన అద్భుతాలను నేను వెలికి తీసి అభివ్యక్తీకరించను ఆరంభిస్తే, ఒక నిర్దిష్టమైన స్థితిలో నేను ఓ చైతన్యంగా, ఓ దివ్యమైన కాంతిపుణ్యంగా, ఓ మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా పరిణమించాను. నేను ఓంకారేశ్వరుణ్ణి, నేను దైవాన్ని, నేను ఆత్మ చైతన్యాన్ని. మన జీవితాల్ని క్షణకాలంలో మార్చి రాయగలిగే ఉద్గ్రంథం, ఓ జై గ్రంథం, ఓ మహోన్నతమైన గ్రంథం మాండుక్యోపనిషత్తు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఇంకా ఈ నాగరికత పుట్టుకుందో లేదో తెలియక ముందే, మహర్షి ఈ నాగరికత పుట్టకముందే మన పుట్టినింటి జాడని చెప్పాడు మహర్షి. ఇది ఇంకెవరి గురించో చెప్పారు అని చదువుకుంటే మాత్రం చాలా దండగా. నా గురించి మహర్షి ఉద్బోధించిన ఉపదేశామృతం అన్న చందంగానే మీరు దీన్ని అధ్యయనం చేయాలి. నా గురించి, నా జాతకం, నా చేయి చూసి ఎవడు బా ఓంకారం అలా మీ జాతకం, మీ చేతుల రేఖలు చూసి చెప్తారే, అలా ఒక మహోన్నతమైన మహర్షి వచ్చి మీ చెయ్యి తీసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనై మీ చెయ్యి వదిలేసి ఆయన 2 చేతులతో దండం పెట్టాడు. చెయ్యి వదిలేయగానే మీకు భయం వేసింది, నికృష్టమైన చెయ్యేమో అని. లేదమ్మా, 2 చేతులకి దండం పెట్టాలంటే నీకు చెయ్యి అడ్డుగా ఉందని ఆయన 2 చేతులకు దండం పెట్టి ఆయన శిరస్సు మీ పాదాల దగ్గర వంచి సంభ్రమాశ్చర్యాలకు లోనై మిమ్మల్ని స్తుతించను ఆరంభించినట్లుగా ఈ గ్రంథాన్ని మీరు అలా దర్శించాల్సింది. అంతే. ఓ మహర్షి, ఓ పండితోత్తముడు, ఓ ఆధ్యాత్మికతలో అగ్రేశ్వరుడు, ఓ అగణిత మేధో సంపన్నుడు ఒకసారి వచ్చి మీకు మీ జీవితంలో అరుదించి మీ చెయ్యి ఆయన చూసి మీ పూర్వపరాలు చెప్తానని చెప్పి తీసుకుని వెంటనే చెయ్యి వదిలేశాడు. అమ్మో, నా దిక్కుమాలను చెయ్యేమో అని మీరు బాధపడ్డారు. లేదమ్మా, నేను 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలంటే నీ చెయ్యి వదలాల్సి వచ్చిందని వెంటనే ఆయన శిరస్సు వంచి మీ పాదద్వయం వద్ద ఉంచి మిమ్మల్ని కీర్తించను ఆరంభించాడు, మిమ్మల్ని ఆరాధించను ఆరంభించాడు. ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. మిమ్మల్ని జస్ట్ స్పర్శించినంత మాత్రాన మహదానందపడిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన దర్శించాడు మీ పూర్వపరాలని. మీరెవరంటే ఓంకారీశ్వరుడు. నేనెవరిని? ఓంకారీశ్వరుడు. ఆ ఓంకారీశ్వరుడిని అయిన నేనున్నానని గుర్తెరిగి నాలో ఏముందో తెలుసుకోవాలని అభిరుచి కలిగిన ప్రణవంగా, హిరణ్య గర్భాలయంగా గుర్తెరిగిన నేను, హిరణ్యం అంటే సువర్ణము, సువర్ణం అంటే శాశ్వతము, శాశ్వతం అంటే దైవము, హిరణ్య గర్భాలయం అంటే దైవానికి సైతం జన్మనిచ్చిన స్థితిని నేను మీకు విన్నవించుకోవడం జరిగింది. వేదాలలో, ఉపనిషత్తులో ఎక్కువ హిరణ్య గర్భాలయం అన్న పదప్రయోగం మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అలా నేనున్నానని గుర్తెరిగి నాలో ఏముందో తెలుసుకోవాలన్న ఒక మనోజ్ఞత నాలో వికసించి అంతర్ముఖమవ్వన ఆరంభించినప్పుడు నాలో ఉన్న అద్భుతాలు ఒక్కొక్కటి నాకు అందుబాటులోకి వస్తూ ఉంటే, సంబరాలు జరుగుతూ ఉంటే, ఓ నిర్దిష్టమైన సమయంలో ఓంకారీశ్వరుని అయి ఉన్న నేను భగవంతుడిగా, బ్రహ్మగా, దైవంగా పరిణమించాను. సాక్షాత్తు దైవాన్ని అయి ఉన్న నేను మరింతగా ప్రేమకు ప్రేరేపింపబడి మరింతగా లోపలికి అంతర్ముఖుడై మరింతగా లోపలికి ప్రయాణం చేసిన తర్వాత
నేను మరింతగా సంబరాల సంభవాలు, మరింతగా సంభవాల సంబరాలు జరుగుతుంటే ఓ నిర్దిష్టమైన స్థితిలో మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా, ఓ దేదీప్యమానమైన దివ్యమైన కాంతిపుంజంగా నేను పరిణమించాను. అంతేకాదు, నా హృదయాంతరంగంలో, నా సహజత్వంలో 4 వ్యవహరించే వైఖరులున్నాయి, 4 వ్యవహార తీరులున్నాయి. నాలోనే 4 వ్యవహార తీరులున్నాయి. ఓంకారేశ్వరుణ్ణి అయి ఉన్న నేను శాశ్వతమైన వాడిని, క్షరము కానటువంటి వాడిని, నిత్యం నిరంతరం నా అస్తిత్వంలో కొనసాగుతూనే ఉండగలిగే ప్రతిభని, సమర్థతని సహజాతంగానే కలిగి ఉన్నవాడిని. అంతటి మహోన్నతమైన వాడిని నేను. అలా ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే అనునిత్యం ఉంటుందో, దానికి ఒక నిర్దిష్టమైన దార్శనికత ఉంటుంది, ఓ దృక్కోణం ఉంటుంది, ఓ నజరియా ఉంటుంది, ఓ ప్రిజం ఉంటుంది, ఓ పర్సెప్షన్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది. అప్పుడే నాకు అర్థమైంది, ఓంకారేశ్వరుడు నేనని తెలుసుకుని ఓంకారేశ్వరుడి యొక్క దృక్కోణం నుండి సర్వులని సమస్తాన్ని దర్శించనారంభించినప్పుడు సర్వులు సమస్తము ఓంకారేశ్వరుడిలోంచే పుట్టుకొచ్చింది అంటే నా నుండి జన్మించిందన్న మహాసత్యం నాకు అర్థమైంది. ఒక్కసారి సృష్టిని, సర్వులని, సమస్తాన్ని సృష్టించింది నేనే, ఆ జనకుడిని నేనే అని అవగతమైన తర్వాత ఆ స్థితిలో స్థితమై సర్వులని, సమస్తాన్ని దర్శిస్తుంటే ఎవరి పట్ల, ఎవరి స్వరూపాకృతి పట్ల కానీ, ఎవరి వ్యవహార శైలి బట్టి కానీ ఒక తీర్పుని ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అందరూ రమ్యంగానే ఉన్నారు, అంత మనోహరంగానే ఉన్నది. ఎందుకంటే వాటి స్థూల ధర్మాల్ని, వాటి స్వరూపాలని, స్వభావాల్ని, వాటికి లక్షణాలని ప్రసాదించింది స్వయంగా నేనే. కాబట్టి తల్లికి తన బిడ్డ అసహ్యంగా ఎందుకు కనిపిస్తాడు? మనస్సును హరించే మనోహరంగా కనిపిస్తాడు. అలాగే సృష్టిని సృష్టించింది నేనేనన్నప్పుడు జుగుత్సకి ప్రతీకాత్మకంగా నిలిచిన ఒక క్షుద్రాన్ని చూసిన, పవిత్రతకి ప్రతీకాత్మకంగా నిలిచిన ఒక దివ్యత్వాన్ని చూసిన, పుష్పంగా పిలువబడుతున్న సౌరభాల రంగులు హరివిల్లుని చూసిన, సూపులకి జుగుప్సగా ఉండే గొంగళి పురుగును చూసిన, ఒళ్ళంతా విషం నింపుకున్న నాగుపామును చూసిన, మొత్తం అందరినీ ప్రేమించగలిగే ఒక పండితుడిని చూసిన నాకు నేనే కనిపిస్తున్నా. విశ్వం నా అద్దంగా మారిపోయింది. విశ్వం ఏమైంది? నాకు అద్దంగా మారిపోయింది. నన్ను ప్రతిబింబిస్తున్నది, ఓ దర్పణంగా మారిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది, నేను ఓంకారం నుండి పుట్టుకొచ్చాను. నేను ఎలా అయితే ఓంకారం నుండి పుట్టుకొచ్చానో నా కుటుంబం అంతా కూడా ఓంకారం నుండి పుట్టుకొచ్చింది. నా కుటుంబానికి కుటుంబంగా ఉన్న ఈ సమాజం కూడా ఓంకారం నుండి పుట్టుకొచ్చింది. అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అదే ఓంకారం నుండి పుట్టుకొచ్చారు. సమాజానికే సమాజంగా నిలిచిన ఈ దేశం యావత్తు అదే ఓంకారం నుండి పుట్టుకొచ్చారు. దేశవాసులందరూ కూడా అదే ఓంకారం నుండి పుట్టుకొచ్చారు. దేశాలన్నిటికీ దేశంగా ఉన్న ఈ ప్రపంచం కూడా ఇదే ఓంకారం నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవాసులందరూ కూడా ఇదే ఓంకారం నుండి పుట్టుకొచ్చారు. ఈ భూతలం ఒక్కటే కాదు, మొత్తం ఈ పాలపుంత అంతా కూడా ఈ ఓంకారం నుండి. ఈ ఒక్క పాలపుంతే కాదు, సృష్టిలో ఎన్ని తలాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో, ఎన్ని చైతన్య స్థితులు ఉన్నాయో, ఒక్కొక్క చైతన్య స్థితికి ప్రతీకగా ఎన్ని రంగస్థలములు ఉన్నాయో, ఒక్కొక్క రంగస్థలములో ఎన్ని అసంఖ్యాకమైన కాంతిపుంజాలు జీవితాన్ని జీవిస్తున్నాయో, అన్ని సర్వము సమస్తము ఈ ఓంకారం నుండే పుట్టుకొచ్చాయి. అంటే ఈ సర్వము సమస్తము అనేదాన్ని మహర్షి ఏం చెప్పాడంటే, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు, ఈ మూడిటికి అతీతంగా ఏమన్నా ఉంటే అది కూడా ఆ గతమే సృష్టి, ఆ ప్రస్తుతమే ప్రస్తుతం సృష్టిస్తున్నవి.
ఆ భవిష్యత్తే ఇంకా సృష్టింపబడకుండా అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న అంశాలు. సో ఇది గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. ఇప్పుడు చెప్పండి, అన్నీ ఓంకారమే అన్నప్పుడు సృష్టి మొత్తం ఓంకారం నుండే వచ్చింది కదా, ఓంకారం నుంచి వచ్చింది కదా. విత్తనంలోంచి ఒక మహావృక్షం పుట్టుకురావటం ఎంత నిజమో, విత్తనమే మహావృక్షంగా రూపాంతరం చెందటం కూడా అంతే నిజం. సో విత్తనం మహావృక్షంగా రూపాంతరం చెందింది. సో నేను ఓంకారం నుండి పుట్టుకురావటం కాదు, నేనే ఓంకారీశ్వరుడు. ఈ ఒక్క సత్యం మీకు అర్థమైతే మనందరిలో స్వరూపాకృతుల్లో స్వభావాకృతుల్లో ఎన్ని వైరూప్యాలు ఉన్నా సరే క్షణంలో మనందరం ఒక్కటే అన్న భావన మీలో స్ఫురిస్తుంది, బలపడుతుంది. ఆ ఏకత్వం సరిగ్గా సర్వులలో సమస్తంలో నిక్షిప్తమై ఉన్న ఓంకారంగా పిలువబడుతున్న నా నిజతత్వం యొక్క మహిమాన్వితమైన మహోత్తరమైన దృక్కోణమే అద్వైతం. హౌ డు యు డిఫైన్ అద్వైతం? ద వెరీ ప్రిజం, సర్వులలో సమస్తంలో కేంద్ర స్థానంలో ఉన్న ఓంకారంగా పిలువబడుతున్న నా నిజతత్వం యొక్క మహిమాన్వితమైన దృక్కోణమే అద్వైతం. ద డైమెన్షన్ ఆఫ్ ద ఓంకారం, which is the heart of the universe, which is the heart of all the light particles, is revered as Advaita. అద్వైతం అంటే ఏంటి? నేను లేనిది, నాలో లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేశమాత్రం కూడా లేదు. అన్నీ నేనే, అంతా నేనే. అత్యంత జుగుప్స కలిగిన వాడైనా సరే నేనులో ఇమిడిపోవాల్సిందే. అత్యంత జుగుప్స కలిగిన వాడైనా, అత్యంత పండితోత్తముడైనా నేనులో ఇమిడిపోవాల్సిందే. 800 కోట్ల మంది మనకు తటస్థపడితే 800 దర్పణాలని దర్శిస్తున్నట్లుగానే మనం భావించాలి. మన 800 దర్పణాలని భావించాలి. మన సౌభాగ్యం ఏమో కానీ ఈసారి భారతదేశంలో జన్మించాం. భారతదేశంలో జన్మించడం వలన ఓంకారం అనే ఒక స్వరూపాకృతి కానీ, ఒక వాంగ్మయం కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కడ ఓంకారం కనిపించినా వెంటనే మీలో మీ నిజతత్వం స్ఫురణకి రావాలి. ఎంతెంతగా ఓంకారీశ్వరుని నేనే అనుకుంటున్నారో అంతంతగా మీ పాత్ర నుండి విడిపోండి. అంతంతగా పాత్ర నుండి విడిపోండి. ఎంతెంతగా 5వ అధ్యాయం 8-9 శ్లోకాలు, ఆ శ్లోకద్వయం మీకు అర్థమవుతూ ఉంటుందో అంతగా పాత్ర నుంచి విడిపోతారు. తీసి చదవండి 5వ అధ్యాయం, అది శ్లోకద్వయం ఉంది కదా భగవద్గీత, చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 8 and 9. సో ఎంతెంతగా ఆ 2 శ్లోకాలు అర్థమవుతూ ఉన్నాయో అంతంతగా నేను శరీరం వేరని అర్థం చేసుకోండి. సర్వం ఓంకారం నుండే వచ్చినాయి కదా, సర్వం ఓంకారమేగా, శరీరం కూడా ఓంకారం అంటే ఖచ్చితంగా శరీరం కూడా ఓంకారమే, కానీ శరీరం ఓంకారం కాదు. శరీరం కూడా ఎందుకు ఓంకారమే అంటే ఈ శరీరాన్ని రూపకల్పన చేసింది ఎవరు? ఓంకారీశ్వరునైనా నేనే. కానీ నేను శరీరం కాదు అని ఎందుకంటే శరీరం ఎప్పుడు వచ్చింది? నేను ఎప్పటి నుంచి ఉన్నా? శరీరం ఎప్పటి నుంచి ఉంది? శరీరం చనిపోయింది, నేను చనిపోతానే ఏంటి? నేను ఒక నిర్దిష్టమైన ప్రాంగణంలోకి ప్రవేశించడం వలన కొన్ని వ్యవహార శైలులు ఏర్పడ్డాయి. అవన్నీ నావా ఏంటి? ఒకసారి 5వ అధ్యాయం 8-9 శ్లోకాలు చూద్దాం. భగవద్గీత 5వ అధ్యాయం 8-9 శ్లోకాల భావం. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుటలేదనియు భావించును. ఇంద్రియాలు వాటి స్థూల ధర్మాలు నిర్వహిస్తున్నాయని భావిస్తాడు, కానీ అవన్నీ నేను చేయట్లేదని అర్థం చేసుకుంటాడంట. మరి ఏది కనురెప్ప ఆర్పడంతో సహా ఇంద్రియాలు చేస్తున్నాయంటే మరి నిద్రపోవటం, మేలుకోవటం, డీప్ స్లీప్లోకి వెళ్ళటం ఆత్మ చేస్తుందా? ఈ 5వ అధ్యాయం 8-9 శ్లోకం దేనికి ఉపయోగపడుతుందంటే సపరేషన్. నేను వేరు, ప్రస్తుతం నేను పోషిస్తున్న పాత్ర వేరు. ఏంటి?
నేను 2 రకాలుగా నేను ఆవహిస్తున్నా మిమ్మల్ని. ఒక చెంపనేమో ఓంకారం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నా, ఇంకో చెంపన ముండకోపనిషత్తు మీరు కాని దాన్ని ముండనం చేస్తున్నా. మీరు ఓంకారేశ్వర్లన్న అంశం బాగా బలపడాలి. మీ ఆలోచన సంవిధానంలో ఎంతగా బలపడుతుందో అంతగా ధృవీకరణ జరుగుతాయి, అంతగా అది ఆచరణాత్మకంగా మారుతుంది, అంతగా అది ఆచరణాత్మకంగా మారుతుంది. ఓంకారేశ్వరుడు నేను నాలో 4 వ్యవహరించే వైఖరులు ఉన్నాయి. 4 వైఖరులు ఉన్నాయి నాకు. ఒకటి జాగృతావస్థ, వైశ్వానరుడు. రెండోది స్వప్నావస్థ, తైజసుడు. మూడోది సుషుప్తావస్థ, అది ప్రజ్ఞానగణం. 4వది అతీతం, సర్వస్వానికి అతీతం. ఇలా 4 వ్యవహార శైలులు ఉన్నాయి. ఆ 4 వ్యవహార శైలులతోనే నాలో ఉన్న ఓంకారం నుండి నేను సర్వస్వాన్ని సృష్టించాను కాబట్టి సర్వస్వం ఓంకారమే. నేను మీకు విన్నవించుకున్నా, తొలి శ్లోకంలో మునీశ్వరుడు సర్వము ఓంకారమే అని సత్యాన్ని ప్రతిపాదించి, తదుపరి శ్లోకంలో సర్వము ఓంకారం ఎలా అయిందో దాని వెనుకున్న శాస్త్రీయత గురించి మనకి సవివరంగా తెలియజెప్పారని మీకు విన్నవించుకున్నా. ఆ తర్వాత గతి అంతా అలాగే నడుస్తుంది. సర్వము ఓంకారం ఎలా అయిందో తెలియజెప్పాడు ఆయన, ఆ శాస్త్రీయతని చెప్పారు ఆయన. అలా మహోన్నతమైన ఓంకారం నుండి నా సర్వోత్కృష్టమైన ప్రయాణం మొదలైంది. అలా 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 పరిణమించి వికసించి విద్యా విరులని సమపార్జించుకుని శిఖరాగ్రానికి వెళ్ళాను. ఆ గోపుర కలుషంలోకి చేరిన తర్వాత ఆ గోపుర కలుషంలోకి ఉద్ధరించుకున్న నన్ను శివుడుగా ప్రాజ్ఞులు గుర్తించారు. అలా ఓంకారం నుండి మొదలైన నేను శివం దాకా నన్ను నేను ఉద్ధరించుకోవటం జరిగింది. ఇప్పుడు చెప్పండి, శబ్దస్వరూపం 8వ శ్లోకం. 8వ శ్లోకం శబ్దస్వరూపం. శబ్దస్వరూపం ఓంకారం. శబ్దస్వరూపం ఏంటి? ఓంకారం. ఆ ఓంకారం అనే నామధేయం దానికి ఎలా వచ్చిందో దాని వెనకున్న శాస్త్రీయత చెప్పాడు మహర్షి. దాన్ని గీంకారం అనొచ్చుగా, ఉప్పుకారం అనొచ్చుగా అంటే, లేదు నాయన, ఆ ఓంకారం అన్న నామాంతరం గావింపబడటానికి ఆ మహోన్నతమైన శబ్దస్వరూపం వెనక కూడా అనేకమైన సత్యము శాస్త్రీయత దాగి ఉంది నాయన. ఏమిటి సార్ అది? జాగృతావస్థకు ప్రతీకగా ఆ, స్వప్నావస్థకు ప్రతీకగా ఊ, సుషుప్తావస్థకు ప్రతీకగా ఈ 3 కలిస్తే ఓం అయింది అంటూ 4వది ఎక్కడుంది సార్? అతీత అవస్థ అంటే 4వది ఉంది. ఎలా అంటే ఆ ఊ కలిపితే ఓం అవ్వక్కల్లా, ఔం అవ్వాలి. కానీ ఓం అంటున్నాం. కానీ ఓంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా పేరు పెట్టారు. ఓంలో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఆ ఊ ఉంది. కానీ ఆ ఊ కలిపితే ఔం అవుతుంది, కానీ ఓం అవ్వదు. కానీ ఓంలో 3 ఉన్నాయి. అంటే 3 కలిపితే 3 కన్నా భిన్నమైన అతీతమైన స్థితి 4వ ఉంటుంది. 4వ స్థితిలో 3 ఉన్నాయి. నాలుగో స్థితిలో 3 ఉన్నాయి. నేను తమరికి మొట్టమొదటి నుంచి విన్నవించుకుంటున్నా, డే 1 నుంచి విన్నవించుకుంటున్నా. ఏమని? 4వ స్థితిలో 3 ఉన్నాయ్యా, 4వ స్థితిలో 3 ఉన్నాయ్యా. 4వ స్థితిలో 4వ స్థితి మాత్రం ఎలా ఉంటుంది? ఒక 4వ క్లాస్కి వస్తే వాడు 4వ క్లాస్కి వచ్చాడంటే వాడి తెలివితేటలో 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు ఉంటాయి. కానీ ఒక్క 4వ క్లాసు ఎలా ఉంటుంది? సో ఆ ఊ లో ఔం కాదు, అది ఓం అయింది. ఈ 3 కలిపితే ఈ 3 కన్నా భిన్నమైనది, ఈ మూడిటిని తనలో ఇముడ్చుకున్నది ఇంకో శబ్దం వచ్చింది, అదే ఓము. ఓంలో మళ్ళీ ఆవు ఉన్నాయి. ఆవు కలిపితే మాత్రం ఓం అవ్వట్లా. అది ఆ శబ్దంలో ఉన్న మాహాత్యం, అది ఆ శబ్ద స్వరూపంలో ఉన్న వాచా వైభవంలో ఉన్న అద్భుతం, అది మహోన్నతమైన స్థితి. అది చెప్పి తర్వాత ఫలశ్రుతులు చెప్పారు. ఫలశ్రుతి చెప్పాడు మహర్షి. ఆయన ఈ సృష్టి మొత్తానికి అధిపతిని, జగపతిని, మాతృమూర్తిని
జనకుణ్ణి నేను అని తెలుసుకున్న వాడికి, అది తెలిసేసుకున్న వాడికి ఇంకా ఆధ్యాత్మిక పరమైన వాంఛలు ఏముంటాయా? అన్ని కోరికలు సర్వకామాన్ అన్నీ తీరిపోతాయి అతనికి, ఏమీ మిగలవు ఇంకా. మనకి మామూలుగా ఆధ్యాత్మిక పరమైన వాంఛలు ఎవరికైనా ఏముంటాయండి? భగవంతుని దర్శించటం. నేనే ఓంకారేశ్వరుని అని తెలిసిన తర్వాత ఇంకా నేను భగవంతుని దర్శించాలని అనుకుంటాడా? నేనే దైవం అని తెలిసిపోద్ది కదా. తర్వాత స్వర్గానికి చేరుకోవటం. స్వర్గాన్ని సైతం స్వర్గం అనే స్థితిని పరికల్పించిన వాడు నేను అన్న తర్వాత వాడి లక్ష్యం స్వర్గంగా ఉంటుందా? ఉండదు. ఇంకా ముక్తి, మోక్షము. ముక్తి మోక్షము ఎక్కడుంటాయి? ముక్తి మోక్షం ఇంకా 18వ అధ్యాయం భగవద్గీత ఏముందండి? మోక్ష సన్యాసి యోగం. వదిలేరా బాబు మోక్షం ఏంటో నీ సన్యాసి. నువ్వు యువర్ గాడ్ అని చెప్తుంటే మళ్ళీ మోక్షం మోక్షం మోక్షం. యూనివర్సిటీ డీన్ రన్ అంటే పాస్ అయ్యాను తప్పాను అంటదేంటి? ఒకడు జైల్లో ఉండి 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 అక్కడికి అలవాటు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ వచ్చిందా అంటాడేంటి? కేసు కొట్టేసి బయటకు వదిలేసిన తర్వాత అలవాటు అయిపోయింది లోపల ఉంటాం వాడి. మోక్ష సన్యాసి యోగం. మోహం పూర్తిగా క్షయమైపోయింది. ముక్తి, వ్యక్తిత్వం నుండి ముక్తి. వ్యక్తిత్వం నేను కాదనుకుని తెలుసుకున్న మరుక్షణమే వ్యక్తిత్వం నుండి ముక్తి వచ్చేసింది. తర్వాత జన్మరాహిత్యం. ఇంక జన్మరాహిత్యం ఏంటి? అసలు అజహ, అసలు జన్మలు నాకు వర్తించవు అని చెప్తుంటే మళ్ళీ జన్మరాహిత్యం ఏంటి? మనవి కాని మనిషి అంటే అజ్ఞానం అంటే ఏమని వర్ణించవచ్చు అంటే తనవి కాని లక్షణాలని తనవి అనుకుంటాడు, తనవే అయిన లక్షణాలని తనవి కాదనుకుని, తనకి లేవనుకుని వాటిని పొందడానికి ఎన్నో పరితపిస్తుంటాడు. ఇది అజ్ఞాని యొక్క ముఖ చిత్రం. తనకేమాత్రం సంబంధం లేని అంశాలనేమో తనవని అపోహపడుతూ ఉంటాడు. తనవే అయ్యుండి తనలో నిక్షిప్తమై తనలో అంతర్గర్భితంగా ఉన్న అంశాలని మాత్రం తనవని తెలుసుకోకుండా తనకి లేవని అపోహపడుతూ అవి పొందటానికి అహర్నిశాలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇతను మనిషి. కానీ జ్ఞాని తనలో తనవి కాని అంశాలు ఏంటో గుర్తుపట్టేస్తాడు. తనలో తనవి కాని అంశాలు గుర్తుపట్టేసిన తర్వాత తనలో తనవే ఉన్న అంశాలు ఏంటో పట్టుకోగలిగే నేర్పరితనాన్ని పొందుతాడు. తనలో ఉన్న అంతర్గర్భితంగా ఉన్న అంశాలని జ్ఞాననేత్రాలతో దర్శించి వాటిని పసిగట్టగలిగే ఒక ప్రతిభని సొంతం చేసుకుంటాడు. ఇంకా అతడు లేనివి పొందటానికి ప్రయత్నించడు. ఉన్న వాటిని వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకోవటానికే ప్రయత్నిస్తాడు. ఆ రీతిగానే అతను అడుగులు పడతాయి. అంటే కోటీశ్వరుడు నేను పేదవాడిని అనుకుని డబ్బు సంపాదించడానికి రిక్షా దొక్కుతున్నాడు. ఆడ తమ్ముడు ఉన్నాడు ఇంకోడు. ఆడు మేము కోటీశ్వరులను ముందే తెలుసుకుని ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో వెతుక్కున్నాడు. ఆ రిక్షానే ఎక్కుతున్నాడు. వీడు అన్న రిక్షా ఎక్కువని పోనిమని ఆడికి 30 ఇచ్చి ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో వీడు తెచ్చుకున్నాడు. సో అది సర్వకామాన్ ఆప్నోతి ఏదో ఉంది కదా. ఇంకేముంటుంది? నువ్వే పిఎం అంటే సర్వోత్కృష్టమైన రాజువయ్యా మహారాజువయ్యా అని ఈ మాండుక్యోపనిషత్తు మనని ప్రేమిస్తూ మహర్షి చెప్తున్నాడు. ఇంకా సర్వకామాన్ ఆప్నోతి. అలా జరిగింది మన ప్రయాణం. మై డియర్ గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ డివైన్ బీయింగ్స్, the most loveliest entities the earth planet has ever seen, the most enlightened beings. Your life is always eventful life. Your life is always eventful life. This Mandukya Upanishad is a beautiful scripture, which is a teaching taught by the realized God. And the very crux of this beautiful teaching is, this scripture deals with a beautiful teaching which says that the womb of this universe, the womb of all the light beings, the so-called gods, is nothing but Omkar. And it also says that this Omkar is an immortal being. It never ever gets perished. It is going to exist forever. It is going to exist forever. Because it is forever, it has a mystical dimension. The Vista
which has happened, which will happen if you visualize everything from this dimension, is this scripture. If you visualize everything from the dimension of Omkar, the vista we accomplish is this Mandukya Upanishad. And this Mandukya Upanishad says that your source is Omkara. But he has directly articulated that it is not your source, you are the Omkara. You are the Omkara. Omitchetadaksharam idam sarvam. సర్వం ఓంకారం నుంచి రాలా, సర్వం ఓంకారమే అంతే. యు ఆర్ ది ఓంకార. And the astonishing thing is, the entire universe, the entire creation, all the conscious levels, all the conscious beings, all the light particles, all the light particles, everything, from the dust particle to a star, everything is Omkar. Everything is Omkar. In the very first sloka, he has taught us a truth that everything is Omkar. Nothing is exempted from this divine principle. The so-called past, present and future is this Omkar. If there is something which is beyond this past, present and future, it is still Omkar. The fourth is past. The fourth state is that which is beyond past, present and future is fourth state. Atitam anname, that Atitam is again Omkar. And the astonishing thing is, this beautiful Omkar has 7 dimensions, 7 phases, but still it is celebrating with it oneness. Saptanga ekona vimshati mukha. Please utter that. Mali. That Omkaram has 7 perceptions. And the moment you have realized that you are the Omkar, the moment you also realize that the source of everything is again Omkar, you will realize that you are father of this creation. You are the source of this creation. You are the womb of this creation. Then the first fragrance which happens within you is, you will not have a tendency of judging someone. What is judging? Coming to a conclusion basing on its appearance, basing on its behavior, basing on its tendencies is called as judging. This is a very important statement. Please write it down. What is a judgment? Coming to a conclusion basing on the physical appearance, features, tendencies of one particular object is called as judgment. ఓకే, తీర్పులు ఇవ్వటం అంటే ఒక అంశం యొక్క బాహ్యాకృతిని పరిగణించి, ఒక అంశం యొక్క వ్యవహార శైలిని గమనించి, వాటికి ఉన్న పోకడల్ని తీరుతలని పరిగణించి దాని మీద ఒక శాశ్వతమైన అభిప్రాయానికి రావటమే తీర్పులు ఇవ్వటం అంటే. ఎందుకు? సూర్యుడు కాదు, నక్షత్ర మండలం కాదు, ఓ పువ్వు కాదు, ఓ దుమ్ము కణం కాదు. అది నిజానికి దాని యథార్థ స్వరూపం ఏంటి? అదొక శుద్ధశక్తి స్వరూపం. ఆ క్లేని, ఆ శుద్ధశక్తి స్వరూపాన్ని ఒక కాంతిపుంజం పువ్వులాగా, ఇంకో కాంతిపుంజం నక్షత్ర మండలంలాగా మలిచాడు. కానీ దాని యథార్థ స్వరూపం తెలుసుకోకుండా దాని ప్రస్తుత ఆకృతిని పరిగణించి దాని మీద శాశ్వతమైన తీర్పిస్తే ఏమవుతుంది? అది నీకు శాశ్వతంగా అలాగే కనిపిస్తుంది తప్పితే దాని మూలాల్లోకి వెళ్ళలేవు. అది చిక్కుముడి ఏంటంటే నువ్వు భగవంతుడివి కాబట్టి నువ్వు ఏది నమ్మితే అది నీకు నిజమే తీరుతుంది. సత్యం తెలియకుండా దాని బాహ్య ఆకృతిని బట్టి, దాని స్థూలధర్మాన్ని బట్టి, దాని యొక్క వ్యవహార శైలిని బట్టి, దాని యొక్క పోకడలను బట్టి దాని మీద నువ్వు శాశ్వతమైన అభిప్రాయానికి వచ్చేస్తే అది జడ్జిమెంట్స్ ఇవ్వటం. ఆ జడ్జిమెంట్స్ ఇవ్వటం కూడా మనం మళ్ళీ గాడ్గా వెళ్ళలేకపోవడానికి మెయిన్ కారణం. అలానే పులుసులో మొత్తం ఉప్పు తప్ప ఇంకేం లేదు, అది పులుసు వేసింది. వీడు తినలేక చచ్చిపోయి కూడా జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. నా ఉద్దేశంలో పులుసు సారే ఉన్నారు, జడ్జిమెంట్స్ ఇవ్వద్దన్నారు, బాగానే ఉంది.
అది ఇంద్రియాలతో దర్శిస్తున్నదా? ఇప్పుడు నువ్వు చూస్తున్నది చెప్తున్నావు. శాశ్వతమైన తీర్పు ఇవ్వటం వేరు, ఇప్పుడు ఉన్నది చెప్పటం వేరు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నామయ్యా, దాని లోపలికి వెళ్ళి ఎందుకు చెప్తున్నావు? అది అది నువ్వు ఎలా ఉందో అలా చెప్తున్నావు. అదేంటి? నువ్వు ఇంద్రియాలతో దర్శించిన దాన్ని చదువుతున్నావు అంతే. సో తీర్పు ఇవ్వటం వలన ఏం జరుగుతుంది? శాశ్వతమైన అభిప్రాయానికి వచ్చేస్తే ఇంక నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఉదాహరణకి మీ బాస్ ఎప్పుడు నీకు సెలవు ఇవ్వడు. మీరు ఒక సంకల్పం చేస్తున్నారు. మీరు వెళ్ళేటప్పటికి ఆడే లేచి నుంచుని, నేను సెలవు ఏమైనా కావాలో తీసుకో, ఏం మొహమాట పడతావేంటి, నా దగ్గర తీసుకో అని అన్నట్టు ఒక థాట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ మీరు ముందే ఆ క్యారెక్టర్ని కంక్లూడ్ చేసేసుకున్నారు వాడు సెలవు ఇవ్వడానికి. అప్పుడు మీరు అనుకున్నట్లుగా ఆ క్యారెక్టర్కి మీరు అనుకున్న క్యారెక్టర్ ఇవ్వడానికి సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదా? అది జడ్జిమెంట్స్ ఇవ్వటం అంటే. ఎవడి మీద ఎలాంటి తీర్పు ఇవ్వద్దు. మీ లైఫ్ మీద కూడా, మీ లైఫ్ మీద కూడా నా బతుకు ఇంతే, నీ బతుకు అంతే, నీ బతుకు అంతే కాబట్టే అలా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బతుకు ఎంత, ఇక్కడికి రావడానికి దోహదపడిన బతుకు ఎంత అద్భుతమైన బతుకు. సో you'll not come to any judgments. When you have realized that you are the father of the universe, when you have realized that you are the very source of the entire creation, then basing on the physical appearance, basing on the tendencies, basing on the features, basing on its behavior, you will not come to any judgments. You will not take any judgments. I have already explained you what exactly is judgment. Coming to a conclusion, permanent conclusion, basing on the physical appearance, tendencies of an object is called as judgment. What happens if you have a tendency of judging others? It becomes truth for you. So the first and foremost is we will not be judging others. The other thing is, in every object, in every entity, we will see ourselves, because every entity now has become a mirror. They have become to, when you have realized that everyone is your mirror, then you will not have a tendency of finding an error in them, When you have realized that everyone is your mirror, okay? And the grandest saint has also explained the so-called past, present and future. Past is already that which has already been created. Present is now you are exploring and visualizing it as on date. It is already being explored, but yet to be expressed. That is called as present. It is already being explored, but it is yet to be expressed. That is called as present. Future is those are miracles, those mysticals, those phenomena which are yet to be explored are called as future. The past, present and future, and there is something which is beyond this past, present and future. When that is Omkar. The more and more you realize that you are the Omkar, you should also realize that you have nothing to do with the tendencies of the embodiment. You have nothing to do with the characteristics of your character. Because that which has taken birth is your embodiment. That which is suffering with death is your embodiment. You are beyond. The more and more this separation happens, the more and more your unification happens with the Omkar. All your spiritual craziness, they get vanished. Because you wanted to become something, now you have realized that you are greater than what you wanted to become. You are greater than what you wanted to become. Then the tranquility happens. Your journey has started. The first phase of your journey is Omkar, and the final product of your journey is Mahashivam. This is your journey. So this is a wonderful teaching, a beautiful scripture. So again, on a daily basis, I am just teaching you the crux of this grandest, beautiful phenomenon teaching. That's it. Shubham Jayavastu. మీరు ఒక విషయం గమనిస్తే,
మనం దీనికి సమయం కేటాయిస్తున్న కొద్దీ చాలా గంభీరమైన దర్శనం, గంభీరమైన అంటే మరింత లోతైన దర్శనం, గంభీరమైన దర్శనం మనం సమపార్జించుకోవటంలో కృతార్థులం అవ్వలేదా? రోజు రోజుకి క్లోజ్ యువర్ ఐస్. ఇప్పటికే వైదిక మార్గంలోకి ప్రవేశించిన సాధకులందరికీ, సదస్సులందరికీ శిరస నమామి మనస స్మరామి అన్న చందంగా నమస్కరించుకుంటూ ఈ మహోన్నతమైన ఈ ఆధ్యాత్మిక వేడుకకి స్వాగతం, శుభస్వాగతం, పునర్స్వాగతం. ఇప్పటికే వైదిక మార్గంలోకి ప్రవేశించిన మిమ్మల్ని హృదయంగా శ్లాఘనీయమైన అంశాలతో మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. మీ శుభ ఆకాంక్షకు శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. వైదిక మార్గం అనగా జ్ఞాన మార్గం. జ్ఞానం అనగా మన సహజత్వం యొక్క, నిజతత్వం యొక్క సమగ్రమైన అవగాహనని కలిగి ఉండటం. సత్యం అనగా స్వతహాగా మనం ఏదైతే అయ్యున్నామో ఆ నిజతత్వాన్ని సత్యం అంటారు. ఆ నిజతత్వానికి చేరుకోవటానికి ఉండాల్సిన అవగాహనని జ్ఞానం అంటారు. ఆ నిజతత్వం యొక్క శంకరాభరణాలని జ్ఞానం అని అంటారు. సదస్సులారా, సాధకులారా, ఇప్పటికే వైదిక మార్గంలోకి, వేద మార్గంలోకి లేదా ఈ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించిన మీ అందరికీ మనస స్మరామి శిరస నమామి అన్న చందంగా నేను మిమ్మల్ని నమస్కరించుకుంటున్నాను. సత్యం అంటే మీ నిజతత్వం. జ్ఞానం అంటే మీ నిజతత్వానికి చేరుకోవటానికి దోహదపడే మార్గాన్ని జ్ఞానం అంటారు. అంతేకాదు, మీ నిజతత్వం యొక్క సమగ్రమైన అవగాహనని సైతం జ్ఞానము అని అంటారు. అలాంటి జ్ఞాన మార్గంలోకి మీరు ప్రవేశించినందుకు మీరు ప్రశంసనీయులే. శ్లాఘనీయమైన అభినందనలతో మిమ్మల్ని ఈ మహోన్నతమైన వేడుకకి స్వాగతించుకుంటున్నాను. ఈ ధారణలో మన పాఠ్యాంశం, ధారణాంశం మాండుక్యోపనిషత్. మాండుక్యోపనిషత్ అనగానే మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత మండుకం కానే కాదు సుమా, ఓంకారం. ఓంకారీశ్వరుడు. సరిగ్గా ఆ ఓంకారాన్నే ప్రణవమని, హిరణ్య గర్భాలయమని ఋషి సాంప్రదాయం కీర్తించింది. ప్రణవం, హిరణ్య గర్భాలయం, ఓంకారం. హిరణ్య గర్భాలయం అనగా హిరణ్యం అంటే సువర్ణము, సువర్ణం అంటే శాశ్వతము, శాశ్వతం అంటే దైవము. దైవానికి సైతం జన్మనిచ్చిన స్థితి కాబట్టి ఈ ఓంకారాన్ని, ఈ ప్రణవాన్ని హిరణ్య గర్భాలయంగా ఋషి సాంప్రదాయం గుర్తించింది, కీర్తించింది, సత్కరించింది, సన్మానించింది. ఒక్కొక్క శబ్దాన్ని, ఒక్కొక్క వాక్యాన్ని నేను ఉచ్చరిస్తున్నప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో అమృతోపానమైన ఆ విద్యని శ్రావ్యంగా శ్రవణం చేసి, శ్రవణ భక్తితో శ్రవణం చేసి, శ్రవణ రమ్యంగా శ్రవణం చేసి, అనుష్ఠానాన్ని గావించుకుని మీ ఆలోచన సంవిధానాన్ని వికసింప చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఓమిచ్చే తదక్షరమిదం సర్వం అన్న మహాప్రవచనంతో తొలి శ్లోకంకి అంకురార్పణ జరిగినది. ఓమిచ్చే తదక్షరమిదం సర్వం అనగా సర్వము, సమస్తము, సర్వులు మహోన్నతమైన ఈ ఓంకారం నుండే జన్మించారు. ఓంకారమే యావత్ విశ్వానికి మాతృగర్భాలయం. అందుకే ఆ ఓంకారం యొక్క ఉపాసనని గావిద్దాం. ఓంకారం మీద మన ధారణ కేంద్రీకరించి ఉంచడాన్ని, ఓంకారం యొక్క సత్య సౌరభాలతో మన మస్తిష్కాన్ని అలంకరించుకోవటాన్ని
ప్రణవ ఉపాసన అని పెద్దలు నామాంతరం గావించారు. కాశీగా పిలువబడుతున్న ఆ పుణ్యక్షేత్రం ప్రణవోపాసనకే పేరుగాంచినది. కాబట్టి మనము ప్రస్తుతం ఇప్పుడు ప్రణవోపాసన చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంగణం కాశీతుల్యమైన ప్రాంగణంగానే గుర్తించవచ్చు. ఓమిచ్చేతదక్షరమిదం సర్వం అన్న మహావాక్యంతో ఈ ఉపనిషత్తుకి, ఈ తొలి శ్లోకానికి అంకురార్పణ జరిగింది. ఓమిచ్చేతదక్షరం ఇదం సర్వం అనగా సృష్టిలో అసంఖ్యాకమైన కాంతిపుంజాలు ఉన్నప్పటికీ, అసంఖ్యాకమైన విశ్వాలు తలాలు ఉన్నప్పటికీ వాటన్నిటి మూలం మాతృక ఓంకారమే. కావున సర్వంలో అంతర్భాగంగా నేనున్నాను కాబట్టి ఓమిచ్చేతదక్షరమిదం స్వయం, సర్వము ఓంకారం నుండే పుట్టుకొచ్చాయి, సర్వులు ఓంకారం నుండే పుట్టుకొచ్చారు కాబట్టి సర్వులలో నేనున్నాను కాబట్టి ఓమిచ్చేతదక్షరం సర్వం. నేను, నా మాతృక, నా మూలం, నా నిజస్థితి, నా జ్ఞాన దిగంబర స్థితి ఓంకారం, నా సహజత్వం ఓంకారం, నా పుట్టినిల్లు ఓంకారం, నా నిజతత్వం ఓంకారం, నా జ్ఞాన దిగంబర స్వరూపం ఓంకారం. అనగా జ్ఞానాన్ని ఒక ఖడ్గంగా చేసుకుని నాలో పేరుకుపోయిన అవాంఛనీయమైన అంశాలన్నింటినీ తీసివేస్తే ఓంకారంగానే నేను పరిణమిస్తాను. నా నిజరూప దర్శనం ఓంకారం. ఆ ఓంకారేశ్వరుడిని స్వయంగా నేనే 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 అని మీ ప్రతి రక్తపు బిందువులో, మీ ప్రతి జ్ఞానపు అంశంలో దిక్కులు పెక్కటిలేలా ఆ నాదం ప్రతిధ్వనించాలి. మీ అంతరంగంలో ఆ దృశ్య కావ్యం ప్రతిబింబించాలి. ఇంకా మీలో ఓంకారానికి సంబంధించిన సౌరభాలు అనాఘ్రాణేయంగానే మిగిలిపోయాయి. అనాఘ్రాణేయంగానే మిగిలిపోయిన ఆ సత్య సౌరభాలని ఈ క్షణం నుండి మీరు ఆఘ్రాణించనారంభించాలి. ఓమిచ్చేతదక్షరమిదం స్వయం. ఆ ఓంకారం నుంచే నేను ఆవిష్కృతమయ్యాను. నా నిజమైన నేను పుట్టినిల్లు ఓంకారమే. ఓమిచ్చేతదక్షరం సర్వం. ఏ రీతిగా అయితే నేను ఓంకారం నుండి జన్మించానో ఆ రీతిగానే నా కుటుంబం, ఈ సమాజం, ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ భూతలం, ఈ పాలపుంతలు అన్నీ, ఈ సృష్టి, ఈ శక్తి, ఈ ప్రకృతి సర్వము సమస్తము ఓంకారం నుండే ఆవిష్కృతమైనది. ఓంకారంలోంచి పుట్టుకు రానిది, ఓంకారంలో లేనిది, ఓంకారం లేనిది విశ్వంలో లేశం మాత్రం కూడా లేనేలేదు. ఓమిచ్చేతదక్షరం స్వయం అని మహర్షి తెలియజేశారు కాబట్టి నేను ఓంకారం నుండి రావటం ఎంత నిజమో అదే అంశాన్ని మరో దృక్కోణం నుంచి దర్శిస్తే నేనే ఆ ఓంకారీశ్వరుని అన్న సత్యం కూడా తేటపడుతుంది. ఏ రీతిగా అయితే విత్తనం నుండి ఓ మహావృక్షం పుట్టుకురావటం ఎంత నిజమో విత్తనమే ఆ మహావృక్షంగా రూపాంతరం చెందటం కూడా అంతే నిజం. నేనే ఆ ఓంకారేశ్వరుణ్ణి. చిన్నప్పుడే తల్లిదండ్రులను తప్పిపోయి అనాథగా పెరిగి తల్లిదండ్రుల జాడ తెలుసుకోవటమే జీవిత లక్ష్యంగా అన్వేషిస్తున్న వాడికి తమ తల్లిదండ్రుల జాడ తెలిస్తే ఎంత సంభ్రమాశ్చర్యాలకి అతడు లోనవుతాడో సరిగ్గా అదే రీతిలో నేను ఎవరు అని అన్వేషించి అలసి సొలిసిపోయిన నాకు, జన్మాంతరాల్లో అన్వేషిస్తూనే ఉన్న నాకు చిట్ట చివరికి నా నిజరూప దర్శనం జరిగింది. చిట్ట చివరికి నా సహజత్వం యొక్క సమగ్రమైన అవగాహనని తెలుసుకోవటంలో నేను కృతార్థుడనయ్యాను. ఈ జన్మ చరితార్థమైనది. నేను ఓంకారీశ్వరుడినే. ఓంకారీశ్వరుడినే అయిన నేను అసంఖ్యాకమైన కాంతిపుంజాలకు జన్మనిచ్చాను.
ఏకం అనేకంగా విస్తృతంగా విస్తారంగా విస్తరించుకున్నాను. సమస్త లోకాలు, సమస్త చైతన్య స్థితులు, అద్భుతమైన రంగస్థలాలు, ఒక్కొక్క రంగస్థలం మీద నివాసం ఉంటున్న అద్భుతమైన అసంఖ్యాకమైన కాంతిపుంజాలు, ఓ చిన్ని దుమ్ము కణం, ఓ పెద్ద నక్షత్ర మండలం, అన్నీ ఓంకారమే కాబట్టి, నేను ఓంకారీశ్వరుణ్ణే కాబట్టి నేనే సర్వముగా సమస్తముగా వికసించాను. కావున నేను లేనిది, నాలో లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేశమాత్రం కూడా లేదు. అన్నీ నేనే, అంతా నేనే. ఈ నేనులో, ఈ స్వయంలో ఇమడని అంశం లేనే లేదు. ఓ చిన్ని దుమ్ము కొనం నుండి ఓ పెద్ద నక్షత్ర మండలం, చూపులుగా జుగుప్సుగా ఉన్న ఓ గొంగళ పురుగు నుండి చూసినంత మాత్రాన మనస్సుని హరింపజేసే మనోహరమైన ఓ పుష్పాన్ని సైతం నేనే 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 అనేకంలా వికసించాను. నేనే అనేకంగా పరిణమించాను. ఓంకారీశ్వరుని నేనేనన్న సత్యం తెలుసుకున్న తర్వాత, ఓంకారం నుండే సర్వులు, సమస్తము, సప్త చైతన్య స్థితులు, విశ్వము అంతా పుట్టుకొచ్చిందన్న సత్యం అవగతమైన తర్వాత, సర్వము ఓంకారమేనన్న సత్యం తేటపడిన తర్వాత, ఆ ఓంకారీశ్వరునే నేనన్న సత్యం తేటపడిన తర్వాత విశ్వముకు దర్పణంగా మారింది. అనేకమైన కాంతిపుంజాలు దర్పణాల్లాగానే పరిణమించాయి. ఎటు చూసినా ఈ నేను యొక్క వైభవమే. నాలో లేనిది, నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేశ మాత్రం కూడా లేదు. సర్వము నేనే, సమస్తము నేనే. మహోన్నతమైన ఆ ఓంకారం అక్షరం అంటే క్షరము కానటువంటిది. నేను ఓంకారీశ్వరుడిని, నేను శాశ్వతమైన వాడిని, నేను అనంతమైన వాడిని, నేను అపరిమితమైన వాడిని. నిత్యం నిరంతరం నిరంతరాయమానంగానే అస్తిత్వంలో కొనసాగగలిగే సామర్థ్యాన్ని, ప్రతిభని కలిగిన వాడిని. నేను లేనిది, నాలో లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేశమాత్రం కూడా లేదు. అన్నీ నేనే, అంతా నేనే. ఏకం అనేకంగా వికసించుకున్న తర్వాత, నేను అనేకంగా పరిణమించిన తర్వాత, సర్వుల సమస్తము యొక్క హృదయస్థానములో నేను ప్రభాసిల్లుతూనే ఉన్నాను. సర్వుల సమస్తము యొక్క హృదయస్థానంలో ప్రభాసిల్లుతున్న ఓంకారీశ్వరుణ్ణి అయిన నా యొక్క దర్శనమే, దార్శనికతయే అద్వైతం. ఓంకారీశ్వరుణ్ణి అయిన నేను ఇప్పటికే అంతర్ముఖుణ్ణై, అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న అద్భుతాలని, నా సహజత్వాలని వెలికి తీసి వ్యక్తపరిచి సృష్టిగా పరిణమింపజేశాను. సృష్టిగా పిలువబడుతున్న ఈ గతము నేనే. ప్రస్తుతానికి ఇంకా అభివ్యక్తీకరించకపోయినా ఇప్పటికే వెలికి తీసి నేను కొన్ని అంశాలని దర్శిస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను. ప్రస్తుతం నేను సృష్టిస్తున్న ఈ అంశాలని నేను వర్తమానంగా గుర్తిస్తున్నాను. ఈ వర్తమానం కూడా దైవమే, ఓంకారమే. ఇంకా నాలో అసంఖ్యాకమైన వేదసిరి నిక్షిప్తమై ఉన్నది. ఇంకా ఆ వేదసిరిని నేను వినిమయంలోకి తెచ్చుకోలేదు, ఇంకా వ్యక్తపరచలేదు. ఇంకా నా వినిమయంలోకి రాకుండా నాలోనే ఉపస్థితమై ఉన్న ఆ వేదసిరి భవిష్యత్తు. కాబట్టి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ కూడా ఓంకారమే. అంటే అన్నీ కూడా నేనే. త్రికాలాలకు అతీతముగా ఏదైనా ఉంటే అది కూడా స్వయంగా నేనే, నేనే, నేనే. సర్వం హేతద్ బ్రహ్మ. మునుపటి శ్లోకంలో సర్వము ఓంకారమే అని ఉపదేశించిన మహర్షి ఈ శ్లోకంలో సర్వము దైవమే అని ఉపదేశించారు. అనగా ఓంకారీశ్వరుణ్ణి అయి ఉన్న నేను నా మహాప్రస్థానంలో, అంతర్ముఖీనమైన దర్శనంలో మరింత లోపలికి ప్రయాణం చేసి చొచ్చుకుపోయి సంబరాల సంభవాన్ని అనుభూతి చెందుతూ, సంభవాల సంబరాన్ని, సంబరాల సంభవాన్ని అనుభూతి చెందుతూ
ఓ నిర్దిష్టమైన స్థితిలో దైవంగా పరిణమించాను. సర్వం హేతద్ బ్రహ్మ. అలాగే నా అంతర్ముఖీనమైన దృక్పథంలో మరింత లోపలికి ప్రయాణం చేసి ఒక నిర్దిష్టమైన స్థితిలో ఆత్మ చైతన్యంగా వికసించాను. అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మే దైవం, దైవమే ఓంకారం. ఆహా, ఎంతటి మహిమాన్వితమైన వాడిని నేను. సోయమాత్మ చతుష్పాత్. మహిమాన్వితమైన ఆత్మ చైతన్యంలో 4 వైఖరులు తత్వతఃనే ఉపస్థితమై ఉన్నాయి. ఓంకారేశ్వరుని అయిన నేను దైవంగా, దైవాన్ని అయిన నేను ఆత్మ చైతన్యంగా, ఆత్మ చైతన్యాన్ని అయిన నేను వైశ్వానరుడుగా, వైశ్వానరుడిని అయిన నేను తైజసుడుగా, తైజస్సుని అయిన నేను సుషుప్తావస్థలో ప్రజ్ఞాతీతుడిగా, సుషుప్తావస్థలో ప్రజ్ఞాన ఘనంగా, ఈ రీతిగా ప్రయాణం చేస్తూ చిట్ట చివరికి శివస్థితికి చేరుకున్నాను. ఆ శివుడే సర్వుల్లో సమస్తములో హృదయస్థానీయుడిగా భాసిల్లుతున్నాడు. ఆ శివుడే సమస్తానికి మాతృగర్భాలయంగా భాసిల్లుతున్నాడు. ఆ శివుణ్ణే సర్వము దైవాలుగా స్తుతిస్తున్నారు. ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే కాస్త ఈ అంశాల మీద ధారణ చేయండి. మాండుక్యోపనిషత్ అన్న సుశబ్దాన్ని శ్రవణం చేసిన వెంటనే సాధకుడి మదిలో స్ఫురించాల్సిన భావుకత ఓంకారం. ఎందుకంటే ఓంకారం యొక్క సమగ్రమైన అవగాహనని మహర్షి ఈ ఉపనిషత్తులో అద్భుతంగా ఉపదేశించారు. మాండుక్యోపనిషత్ పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై భాసిల్లుతున్నది. ఓం, శివం, అద్వైతం, అయమాత్మ బ్రహ్మ అన్న అంశాల యొక్క సమగ్రమైన అవగాహనని మహర్షి ఈ మాండుక్యోపనిషత్తులో సుబోధనాత్మకంగా ప్రబోధించారు. మానవుడికి తన ఆధ్యాత్మిక మూలాల గురించి సరైన జ్ఞానం లేకపోవటం వల్ల అతడు ఎన్నో గందరగోళాలకు గురయ్యాడు. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను అన్న ప్రశ్నలు మానవుణ్ణి ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ప్రహేళికని ఛేదించలేకపోయాడు మానవుడు. అప్పుడే ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో అసత్యాలు ప్రచారంలోకి వచ్చాయి. మనందరం క్రిమికీటకాలుగానే జన్మల్ని ఆరంభించామని, క్రిమికీటకాలుగా ఉన్నప్పుడు పుణ్య సముపార్జన చేసుకుని జంతుజాలాలుగా అభివృద్ధి చెందామని, జంతుజాలాలుగా మనం జీవిస్తున్నప్పుడు చేసిన పుణ్యమే ఎట్టకేలకి మనకి మానవ జన్మని సంప్రాప్తింపజేశాయని కొంతమంది ప్రచారం చేస్తూ వచ్చారు. వారు నమ్ముతూ ఇతరులను నమ్మిస్తూ వచ్చారు. కానీ ఈ ఉపనిషత్ యొక్క సమగ్రమైన అవగాహనలు సాధకుడిలో సుసంపన్నమైతే మనందరం మన మూలాలు, మన మాతృక ఓంకారమని, మనం పశుపక్షాదులు లోంచి పుట్టుకురాలేదని, మనందరం ఓంకారేశ్వరులమేనన్న మహాసత్యం తేటపడుతుంది. ఓంకారమే దైవంగా, దైవమే ఆత్మ చైతన్యంగా పరిణమించిందని, ఆ ఆత్మ చైతన్యమే ఈ విశాలమైన సృష్టిని విరచించిందని, తాను విరచించిన సృష్టిని తాను అనుభవించి అనుభూతి చెందిందని, ఈ విశ్వంలో ఓంకారం కానిది, ఓంకారం లేనిది, ఓంకారంలోంచి పుట్టుకురానిది లేశమాత్రం కూడా లేనే లేదన్న మహాసత్యాన్ని మహర్షి ఈ ఉపనిషత్తులో ఉపదేశించారు. అందుకే మరి మహర్షి ఎవరైతే ఈ మాండుక్యోపనిషత్తుని శ్రవణం చేస్తారో, ఎవరైతే ఈ మాండుక్యోపనిషత్తులో ఉపదేశించిన జ్ఞానం యొక్క అంతరార్థాన్ని గ్రహించి అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలులుగా పరిణమిస్తారో, వారికి జీవితంలో ఇక బ్రహ్మ జ్ఞాన రాహిత్యం ఉండనే ఉండదని, వారు తమ జీవితంలో సదా సర్వజ్ఞులుగానే ప్రాజ్ఞులుగానే భాసిల్లుతారని ఉపదేశించారు. కాశీతుల్యమైన ఈ మాండుక్యోపనిషత్తుని ప్రతి మానవుడు విధిగా శ్రవణం చేయాలి, అంతరార్థాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేసుకోగలగాలి, అనుష్ఠానం చేసుకుని తన మాతృక మూలం గురించి తెలుసుకోవాలి. తానే ఆ ఓంకారీశ్వరుడని సవినయంగా ప్రకటించుకోగలగాలి. మహావాక్యాలలో అత్యంత ప్రధానమైన మహావాక్యం అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అన్న మహావాక్యం సైతం
ఈ మాండుక్యోపనిషత్తులో ఉపదేశించబడిన మహాసత్యమే. అందుకే మహిమాన్వితమైన ఈ మాండుక్యోపనిషత్తుని మనందరం శ్రవణం చేద్దాం. మన కుటుంబ సభ్యులతో సైతం శ్రవణం చేయిద్దాం. దాని అంతరార్థాన్ని అధ్యయనం చేద్దాం, అర్థం చేసుకుందాం, అనుష్ఠానాన్ని గావించుకుని మనందరం ఓంకారీశ్వరులమేనని, మనందరం దివ్యమైన ఆత్మ చైతన్యాలమేనని, మన మాతృకా మూలం జంతుజాలాలు పశుపక్షాదులు కానే కాదని, మనందరం ఆత్మ చైతన్యాలమేనని, మనందరం దివ్యులమేనని తెలుసుకుందాం. మన దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకోనారంభిద్దాం. ఇంతటి మహోన్నతమైన సుజ్ఞానాన్ని ప్రబోధించిన మహర్షికి ప్రణతితతులు, ప్రణవతతులు, ప్రణయతతులు సమర్పించుకుంటున్నాను. మీకోసం ఈ మాండుక్యోపనిషత్. तदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानम् भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव ब्रह्मा अयमात्मा ब्रह्मा सोऽयमात्मा चतुष्पा जागरितस्थानो बहिः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः स्वप्नः स्थानोऽन्तः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक्तैजसो द्वितीयः पादः यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तं सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एवानन्दमयो ह्यानन्दभुक् चेतोमुखः प्राज्ञस्तृतीयः पादः
एष सर्वेश्वर एष सर्वज्ञ एष सर्वेश्वर एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययो हि भूतानाम्। नान्तः प्रज्ञं न बहिः प्रज्ञः नो भयतः प्रज्ञा न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् अदृष्टम् अव्यवहार्यम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तं शिवम् अद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः। सोऽयमात्मा अध्यक्षरम् ओङ्कारोऽधिमात्रम् पादामात्रमात्रश्च पादा अकार उकारो मकार इति। जागरितस्थानो वैश्वानरो अकारः प्रथमा मात्रा आप्तेरादिमत्वाद्वाप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद। स्वप्नस्थानोस्तैजस उकारो द्वितीया मात्रा उत्कर्षादुभयत्वाद् वावुत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति नास्या ब्रह्मवित्कुले भवति य एवं वेद। सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वामिनोति हवाइदम् सर्वमपीतिश्च भवति य एवं वेद। अमात्रश्चतुर्थो व्यवहार्यः
संविशत्यात्मनात्मानम् य एवं वेद य एवं वेद Clap for yourself. సో నిన్న నన్ను అడిగిన క్వశ్చన్కి శాస్త్రీయత ఎంత లోతుగా అయినా విచారించవచ్చు, తప్పేం లేదు. ఎంత లోతుగా అయినా విచారించవచ్చు. కానీ మన మాతృక గురించి, మూలం గురించి విచారిస్తున్న కొద్దీ మళ్ళీ అది రిపిటేషన్ అవుతుంది తప్ప కొత్తగా తెలుసుకునే అంశం ఉండదు. కాబట్టి అసలు శాస్త్రీయతకు జోలికి వెళ్ళొద్దని నేను చెప్పలా. ఎందుకంటే ధారణ చేస్తున్నప్పుడు శాస్త్రీయత తెలిసినప్పుడే ధారణ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఓంకారేశ్వరుణ్ణే అనుకోవడానికి దాని వెనుకున్న శాస్త్రీయత తెలిసినప్పటికీ తేడా లేదు. సర్వము ఓంకారమే అనుకున్నప్పటికీ సర్వము ఓంకారం ఎలా అయిందో శాస్త్రీయత తెలిసినప్పుడు వ్యత్యాసం ఉంది కదా. కాబట్టి నేను మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం లేదని చెప్పింది ఒక్క ఓంకారం విషయంలోనే తప్ప మిగతా విషయాలు కాదు. ఓంకారం విషయంలో కూడా క్షుణ్ణమైన అవగాహన. అసలు మీరు ఓంకారం గురించి, మీ మాతృక గురించి, మీ మూలాల గురించి మీరు తెలుసుకున్న అంశం ఇంచుమించు చాలా ఎవరు తెలుసుకోలేదని సగౌరవంగా చెప్పచ్చు మనం. సో పర్సనాలిటీ ఆ మూలను గురించి, మాతృక గురించి మరింతగా పరిశోధించే ప్రయత్నమే చేస్తుంది తప్పితే ఇప్పటికే మీరు ఆవిష్కరించిన సౌరభాలను ఆగ్రహింప చేయడంలో అది అవరోధంగా ఉంటుందేమో అని చెప్పి ఆ పర్సనాలిటీని సాటిస్ఫై చేయడానికి మీరు ఎన్ని చేసినా, బాబు అడిగిన ప్రశ్న ఎక్కడ దాకా శాస్త్రీయత, ఎక్కడ దాకా సీకర్షిప్ ఉండాలని అడిగినప్పుడు ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రతిసారి సమాధానం సాటిస్ఫై అయ్యి మరింతగా ఇంకో అడుగు వేసి ఇంకో ప్రశ్న వేస్తుంటే అది పర్సనాలిటీ. అదొక పర్సనాలిటీ. మీ రూపాన్ని మీరు గుర్తుపట్టేసిన తర్వాత, అన్ని మబ్బులు తొలగిపోయిన తర్వాత, అన్ని తెరలు తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కావాలని ఒక ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాత తృప్తిపడి కావాలని మళ్ళీ దానిలోంచి ఇంకోటి పర్సనాలిటీ తీస్తుంది. అతను అడిగిన ప్రశ్న అయితే అదే. నన్ను ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే సమాధాన పడి మళ్ళీ కొన్నాళ్ళలాగి దానిలోంచి ఇంకేదో లోతుగా తీస్తే అది పర్సనాలిటీ సిగ్నేచర్ అది. కాబట్టి ఏది ఎక్కడ దాకా అని బాబు అడిగిన ప్రశ్నకి మరింత క్షుణ్ణమైన అవగాహన వాళ్ళు చెప్తున్నారు. శుభం చేయవస్తు. తర్వాత 7వ శ్లోకం మనకి సుషుప్తావస్థ చెప్పినప్పుడు 5వ శ్లోకంలో ఏకీభూత అంటే సర్వస్వాన్ని సమస్తాన్ని సృష్టించిన తర్వాత మనం సృష్టించిన సర్వస్వాన్ని సమస్తాన్ని దర్శించినప్పుడు మన ఉనికి కోల్పోలేదని, మన అస్తిత్వం కొనసాగుతూనే ఉన్నదని, సర్వులలో ఈ స్వయమే దర్శనమిస్తున్నదని, ఈ స్వయమే సర్వముగా దర్శనమిస్తుందని, స్వయానికి సర్వానికి ఆ ఏకీభావ స్థితిని దర్శించినప్పుడు మనలో సంథింగ్ అయింది. అదే ఆనందం. ఆనందం యొక్క మాతృకను కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఆనందం యొక్క మాతృకను కూడా ఈ సంపదల ది వేదసిరిలో ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ ఆల్సో బీయింగ్ టాట్ బై ది Rishi. When one has become several, when one has created several, when one has become several, when one is when one is successful in identifying itself in everything, then it has given it something that is called as joy, bliss, ecstasy. See, personality has a tendency to utter something nonsense, but every time the personality talks to you, you have got to realize that there is a catch in it. ఖచ్చితంగా ఎవ్రీ టైమ్ ద పర్సనాలిటీ అట్టర్స్, యూ గాట్ టు రియలైజ్ దట్ దెర్ ఇస్ ఎ క్యాచ్. ఖచ్చితంగా దాని డౌటే లేదు. అది మనని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తుంది. అందుకే అది 10 తలలు ఉన్నాయంటారు దాన్ని. ఎవ్రీ టైమ్ ద పర్సనాలిటీ, ఇట్ ఈస్ నాట్ కాంపిటెంట్ అథారిటీ టు ప్రోబ్ ఇన్ టు యువర్ ట్రూత్, బికాస్ it is always satisfied
when you identify yourself as human being, when you identify yourself as a sinner, when you identify yourself as this embodiment. Further probing, even it never get convinced. So the more and more you are adopting the knowledge pertaining to your true source, then it pretends as if it has a doubt. But it doubts our sanctity. It doesn't have any doubt. Without any doubt, it doubts our sanctity. That is why you got to realize that every time the personality wants to interfere and wants you to probe into your source, you have got to realize that it has a catch. It has a catch. That's it. మార్చలేని రాత కాదు పరమ రోత. నీ రాతని గీత మార్చగలుగుతుంది. అదే భగవద్గీత. మనం ఎవరివైనా ఆధ్యాత్మికతలో లోపలికి వెళ్ళకపోయినా మనందరికీ ఒక విషయం తెలుసు. మనం సశరీరంతో వెళ్ళినా అశరీరంతో వెళ్ళినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని తెలుసు. కొన్నాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటామని తెలుసు. మొత్తం ఆధ్యాత్మికతలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఇక్కడ పోకడలు మనలో ఉండకూడదు. అది ఎప్పటి నుంచి మొదలవుద్దంటే ఇక్కడ ఈ భూతలం లోపల మనం ఉన్నప్పుడే భూతలం మన లోపల ఉండకుండా ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే మన నిజమైన నేను గురించి తెలుసుకుంటున్న కొద్దీ మనం భూతలంలో ఉంటాం, భూతలం మనలో ఉండదు. ఎవరి మీద ద్వేషం లేకుండా మనసు ఒక్కోసారి ఎవరైనా వ్యవహార శైలి వలన బాధపడితే బాధపడండి, కానీ ఆ బాధని ద్వేషంగా, ఆ ద్వేషాన్ని పగని ప్రతీకారంగా మలుచుకోకుండా దానికన్నా మీరు ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే బాధపడండి, కానీ పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించద్దు. పగ, ప్రతీకారం, ద్వేషం అంటే ద్వావిషం, రెండు విషయాలు. మీ భౌతికమైన జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనం చేస్తుంది. హాయిగా కొన్నాళ్ళు ఉంటాం, కొన్నాళ్ళకి వెళ్ళిపోతాం. ఉన్ననాళ్ళు ఉన్నదాంట్లో నవ్వుతూ సరదాగా ఆనందంగా ఉండటం. ఉన్నదాంతో ఆనందంగా ఉండటం సాధ్యమే. ఎంతున్నా ఆనందంగా ఉండని వాళ్ళు ఉన్నారు, ఉన్నదాంట్లో చాలా తృప్తిగా ఆనందంగా జీవించేవాళ్ళు ఉన్నారు. అది జీవన విధానం తప్పితే అక్కడ డబ్బులో లేకపోతే ఇంకోటో కాదు అని గుర్తుపెట్టుకుని శుభం. జయవస్తు.